మరి ఇక్కడ మన రైస్ రెడీ అయిపోతున్నట్టే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తే ఉన్న వాటర్ లేదా ఆ స్టీమ్తోనే చక్కగా రైస్ రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్. మరి ఇక్కడ చూడండి, మన వెజిటబుల్స్ కూడా చక్కగా ఉడికిపోతున్నట్టే, ఆల్మోస్ట్ ఉడుకుతున్నట్టే చూడండి. ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ పీస్ వేసుకుందాం. గ్రీన్ పీస్ ఇక్కడ నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ పీస్ని నేను ఈ టైంలో వేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ కూడా వేసేసాను. మరొక 2 minutes పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు వేసుకుందాం. మొత్తం దగ్గరికి అయిపోయింది. మనం నీళ్లు ఏదైతే ఉలవల నీళ్లు వేసామో మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు లైట్గా పులుపు తగలటం కోసం, మరీ ఎక్కువగా కాదు. మరొక్కసారి మిక్స్. ఇంకొంచెం ఒక 2 minutes వరకు ఈ పులుపు కూడా మరి ఉడకాలి కదా, కొంచెం ఆ పులుపు ఉడికితే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయటమే. సో ఇది ఉడికే లోపల మనం ఏం చేద్దామంటే ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకుంటే సాల్ట్ లేదా ఇంకా కారం ఏదన్నా పడుతుందా చూసేసి, మంచి ఉలవచారు టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే కొంచెం కారం వేసుకుంటాను. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. మరీ ఎక్కువగా సాల్ట్ వేసామంటే మరి రైస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి టూ మచ్ సాల్ట్ వద్దు నాకు. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు నేను సర్వ్ చేసేస్తాను. రైస్ కూడా రెడీగా ఉంది. అయితే ఎలా సర్వ్ చేస్తారంటే ఇలా నార్మల్గా రెగ్యులర్ ప్లేట్లోనే ఈ డిష్ని సర్వ్ చేస్తారు. రైస్ చూడండి చక్కగా పొడి పొడిగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా మీరు మీ రైస్ని చేసినట్టు. అన్నీ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. మన గరం మసాలా ఏదైతే గ్రైండ్ చేసామో అన్ని మధ్యలో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది తీసుకుని చూడండి, మంచి కలర్, ఉలవల కలర్ వచ్చేసింది. దీంట్లో వేసేసేయండి. ఎంత కావాలంటే అంత కర్రీ పైన పెట్టేసి, మరి చివరిలో ఎప్పుడైనా ఇలా ఉలవచారు సర్వ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫ్రెష్ క్రీమ్ వేయాల్సిందే పైన. సో ఇంకా వేడి వేడిగా మనం ఇది తినాల్సిందే. కొంచెం క్రీమ్తో ఇలా మెల్లిగా మిక్స్ చేసుకుంటూ చేయితో తింటే బాగుంటుందండి. సో మరి మీకోసం స్పూన్తో ఉలవచారు వెజ్ పులావ్ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని అందులో షాహీ జీరా, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. మరొక పాన్ తీసుకుని అందులో ఇలాచీ, లవంగా, బిర్యానీ పువ్వు, అలాగే స్టార్ అనస్, జాపత్రి వేసుకుని బిర్యానీ ఆకు, షాహీ జీరా వేసుకుని కాస్త డ్రై రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని బరకుగా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకున్న మసాలాని ఉల్లిపాయ మిక్స్చర్లో వేసుకుని మరొక నిమిషం పాటు వేగనివ్వాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో తగినంత వాటర్, సాల్ట్ వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకుని రైస్ ఉడికేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక బాండీ తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ వేసి ఉలవల నుంచి తీసుకున్న నీళ్ళని, కారం ఇందులో వేసుకుని మరొక 5 లేదా 10 నిమిషాల పాటు కూరగాయలు ఉడికేంత వరకు ఉడికించుకొని మరియు సాల్ట్ చెక్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని వేడి వేడిగా చూపించిన విధానంగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు నేను చేసే ఈ స్టఫింగ్లో కొంచెం చీజ్ కూడా వేయబోతున్నాను. 1 నిమిషం పాటు దీన్నంతా చక్కగా కొంచెం అంత వేడి తాకగానే పాలకూర సాఫ్ట్గా అయిపోతుంది, కుక్ అయిపోతుంది. దాని తర్వాత వీటన్నిటిని మిక్సీలో వేసి బరకగా పేస్ట్ చేసుకొని ఈరోజు చేయబోయే బ్రెడ్ బజ్జీ స్నాక్స్లో వాడుకుందాం. ఇలా వేయడం వల్ల మంచి సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ ఉప్పు వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. పాలకూరలో సహజంగా ఉప్పు ఉంటుంది, చీజ్లో కూడా ఉప్పు ఉంటుంది. అందుకని కొంచెం వేసేసాను. వేసి 1 నిమిషం పాటు దీన్ని కలిపేసుకుందాం. స్టవ్ కట్టేసి మనం దీన్నంతా మిక్సీ జార్లో వేసుకొని మనం స్టఫింగ్ చేసుకొని, అంటే చాలా లైట్గా కేవలం ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు మాత్రమే దీన్ని గ్రైండ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఎలా ఈ మిక్స్చర్ ఉంటుంది దాన్ని మన బజ్జీల్లో ఎలా వాడుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులో పచ్చిమిరపకాయలు, మన స్వీట్ కార్న్, పాలకూర, పౌష్టిక విలువలన్నీ ఇందులోనే ఉన్నట్టు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు
ఈ మిశ్రమంలో ముందుగా గ్రేట్ చేసుకున్న చీజ్ కూడా వేసేసుకుందాం. కొంచెం వేడిగా ఉంది, ఇది కలవగానే మన చీజ్ కూడా మెల్ట్ అయ్యి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ చీజ్, పాలకూర, ఈ కార్న్, ఈ మిశ్రమంతో చేసుకున్న ఈ బ్రెడ్ బజ్జీ ఎంత బాగుంటుందో మీరే చూస్తారు కదా, అంత పర్ఫెక్ట్గా ఉంది. మరి దీన్ని మనం బ్రెడ్ లోపల ఎలా స్టఫింగ్ చేసుకోవాలో ఇప్పుడే చూసేద్దాం. ఇందులో వేయగానే ఆ చీజ్ కూడా కొంచెం మెల్ట్ అయి రెడీగా ఉంది. మన బ్రెడ్ స్లైసెస్ తీసుకొని, ఒకవేళ కొనలు బాగా బ్రౌన్గా ఉంటే లైట్గా ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. తరువాత మనం చేసుకున్న ఈ చీజ్ స్పినాచ్ స్ప్రెడ్ని ఈ బ్రెడ్ల పైన మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసి ఏంటి, తక్కువేం కాదు, కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బెటర్. ఎందుకంటే చక్కగా ఇది తింటూ ఉంటే ఆ లోపల చీజ్ మెల్ట్ అయిపోయి మన నోట్లోకి చక్కగా మంచి టేస్ట్ అందజేయాలి. చూసారు కదా, ఈ కొన వరకు స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ ముక్క తీసుకొని దీనిపైన ఇలా పెట్టేసుకుందాం. ఇలాగే మిగతా బ్రెడ్ ముక్కలు కూడా మనం రెడీ చేసుకుందాం. ఈ బ్రెడ్ ముక్కల్లో స్టఫ్ చేసిన తర్వాత ఈ పెద్ద ముక్కల కంటే దీన్ని ఇలా సగం ముక్కలుగా కట్ చేసేసి రెడీ పెట్టుకుంటే చాలా బాగుంది. అయితే వీటిని ఇలాగే శాండ్విచ్లా తినేసి కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈరోజు ఏంటి, ఫస్టే డిసైడ్ అయిపోయాం బజ్జీలా చేసేసుకుందామని. సో మరి దీనికి బజ్జీల పిండి కూడా కలిపేసుకుందాం. బజ్జీలకి పిండి కలుపుకోవడం కోసం శనగపిండి, చాలా సింపుల్, ఎన్నోసార్లు చూపిస్తూ ఉంటాను కదా. మరి దీంట్లో కొంచెం వాము, ఈ వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అయితే ఇందులో స్పినాచ్, ఇవన్నీ కూడా మన వాము కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఇందులో మనం ఉప్పు కూడా వేసేసుకుందాం. కానీ ఇందులో సోడా వేసేటప్పుడు మాత్రం చాలా కొంచెంగా వేయండి. మరీ ఎక్కువ అయిందనుకోండి బజ్జీల పిండి బాగా నూనె పీల్చేసుకుంటుంది. అలా నూనె పీల్చుకోకుండా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, ఈ బజ్జీలు కరకరలాడుతూ రావడం కోసం కూడా మరి పిండి కలిపిన తర్వాత అయినా ముందైనా కొంచెం వేడి నూనె దీనిపైన పోసేసి తర్వాత మనం దీంట్లో నీళ్లు కలిపేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కావలసినంత నీళ్లు. అయితే ఎప్పుడైనా మన పిండిలో గడ్డలుగా రాకుండా ఉండడం కోసం కొంచెమే నీళ్లు పోసి ఫస్ట్ దీన్ని ఒక పేస్ట్లా కలుపుకోవాలి. ఇలా పేస్ట్లా కలుపుకుంటే దీంట్లో గడ్డలు ఏమీ లేకుండా అన్నీ చక్కగా కలిసిపోతాయి. అదే మొత్తం బాగా నీళ్లు పోసామనుకోండి అందులో చిట్టి గడ్డల్లా ఉంటుంది. ఇప్పుడు కావలసినంత నీళ్లు పోసుకొని దీన్ని మనం చక్కగా మన బజ్జీల పిండిలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పిండి ఎంత చిక్కగా కావాలో అది మీరు చూసుకొని చేయండి. అయితే సాధారణంగా బజ్జీలు చేసేటప్పుడు మనం ఇలా వేలు ముంచి తీస్తే ఇది చక్కగా కోట్ అవ్వాలి. మరీ ఎక్కువగా కోట్ అయిందనుకోండి అప్పుడు దీంట్లో మరి కొన్ని నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నూనె కూడా వేడిగా ఉంది. ఇప్పుడు వీటిని ముంచి మనం బజ్జీలు వేసేసుకుందామా. మన చక్కగా స్పినచ్ ఇవన్నీ కూడా కోటింగ్ చేసేసుకున్నాము. వీటిల్ని అన్ని వైపులా కోటింగ్ చేసి మనం వేడి నూనెలో చక్కగా ఫ్రై చేసుకుందాం. వేసినప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి ఎంతో జాగ్రత్తగా ఇలా ముంచి వాటిని అన్ని వైపులా కోటింగ్ చేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మన పిండి కాకుండా పర్ఫెక్ట్గా కోటింగ్ చేసేసి ఈ నూనెలో ఫ్రై చేసినప్పుడు కూడా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి స్లోగా తిప్పేసుకోవాలి. లోపల చీజ్, స్పినచ్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయి మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇంకొక వైపు తిప్పేసుకుందాం. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వీటిని పర్ఫెక్ట్గా కుక్ చేసుకొని వీటిని ఎట్లా వడ్డించుకోవాలో చూద్దాం. బ్రెడ్ ముక్కలు చక్కగా ఫ్రై అయి బంగారు రంగు వచ్చిన తర్వాత వీటిని తీసేసి ముక్కలుగా కట్ చేసి వడ్డించుకుందాం. లోపల పాలకూర, మన స్వీట్ కార్న్ అలాగే చీజ్ తోటి మంచి టేస్టీగా తయారవుతుంది. మన బ్రెడ్ నైఫ్ రెడీగా ఉంది. దీన్ని మనకు కావలసిన సైజులో పీసులు కట్ చేసేసుకొని వడ్డించేసుకుందాం. కొంచెం అంత చాట్ మసాలా కావాలంటే దీనిపైన జల్లేసి వడ్డించుకోండి. భలే టేస్టీగా ఉంటుంది.